మిర్యాలగూడ ట్రిపుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని కలాల్వాడలో ఈ నెల 4వ తేదీన జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ముగ్గురు సజీవ దహనమై మృతి చెందిన కేసును నల్గొండ జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. తొలుత ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంగా భావించిన ఈ ఘటన వెనుక పథకం ప్రకారం జరిగిన హత్య ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శరశ్చంద్ర పవార్ కేసు వివరాలను వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన కాళహస్తి శిరీష్ కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. నిందితుడు గతంలోనే వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు, మోసాలకు పాల్పడిన చరిత్ర కలిగి ఉన్నట్లు విచారణలో తేలింది. తెలుగు మ్యాట్రిమోని వంటి వివాహ వెబ్సైట్ల ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకొని వారి నమ్మకాన్ని సంపాదించి వివాహం చేసుకుంటానని నమ్మించి ఆర్థిక ప్రయోజనాలు పొందడం నిందితుడి అలవాటుగా మారినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే విధంగా బాధితురాలు ధనలక్ష్మితో కూడా పరిచయం ఏర్పరచుకుని వివాహం చేసుకున్నాడు. కాలక్రమేణా ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ధనలక్ష్మి అతడిని దూరం పెట్టింది. హాజీపూర్లో ఒక మహిళను మోసం చేసిన కేసులో జైల్లో ఉన్న సమయంలో తనకు ఎలాంటి సహాయం చేయకపోవడం, బెయిల్ కోసం ప్రయత్నించకపోవడం పట్ల నిందితుడు తీవ్ర ఆగ్రహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ధనలక్ష్మి ఆమె పిల్లలను హత్య చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు. తన ప్రణాళికలో భాగంగా నేరానికి కొన్ని రోజుల ముందే పరిస్థితులను పరిశీలించాడు. సంఘటన జరిగిన రోజు ఉదయం తన ఇంటి సమీపంలో ఉన్న యాక్టివా స్కూటీని దొంగిలించి మిర్యాలగూడ వైపు బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఒక ప్లాస్టిక్ క్యాన్ కొనుగోలు చేసి పెట్రోల్ బంక్లో పెట్రోల్ నింపుకున్నాడు. అనంతరం పలు ప్రాంతాల్లో తిరుగుతూ రాత్రి వరకు సమయం గడిపి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. రాత్రి సమయంలో బాధితుల ఇంటి పరిసరాలను గమనించి అందరూ నిద్రలో ఉన్నారని నిర్ధారించుకున్న తరువాత ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న ప్లాస్టిక్ బకెట్లో పెట్రోల్ పోసి నిద్రిస్తున్న వారిపై చల్లాడు. అనంతరం అగ్గిపుల్ల గీసి మంటలు అంటించి సంఘటనను ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలా కనిపించేలా ప్రయత్నించాడు. ఈ క్రమంలో మంటలు నిందితుడు కూడా అంటుకున్నప్పటికీ అక్కడి నుంచి తప్పించుకొని పరారయ్యాడు. బాధితురాలు ధనలక్ష్మి సంఘటన జరిగిన రోజు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అయితే ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తల్లి వనం చంద్రమ్మ, కుమారుడు లక్ష్మణ్, కుమార్తె ప్రణతి మంటల్లో చిక్కుకొని సజీవ దహనమై మృతి చెందారు. సంఘటన స్థలంలో లభించిన సూక్ష్మ ఆధారాలు, కాలిపోయిన ఇంటి వెనక భాగంలో లభించిన పెట్రోల్ వాసన ఉన్న బకెట్, వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలు, ప్రయాణ మార్గానికి సంబంధించిన సమాచారం, సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు నిందితుడి కదలికలను గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి స్కూటీ, పెట్రోల్ క్యాన్, బకెట్, పాక్షికంగా కాలిపోయిన షర్ట్, హెల్మెట్, సెల్ ఫోన్, ఘటనా స్థలంలో వదిలి వెళ్లిన చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వివాహ సంబంధాల కోసం ఉపయోగించే ఆన్లైన్ వేదికల ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూర్తిస్థాయి వివరాలు, నేపథ్యాన్ని నిర్ధారించుకున్న తర్వాతే సంబంధాలు ఏర్పరచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ క్లిష్టమైన కేసును అత్యంత వేగంగా ఛేదించిన డీసీఆర్బీ డీఎస్పీ జి రవి, మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఎం నాగభూషణ్ రావు, ప్రొబేషనరీ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుళ్లు జి రాజారాం, నల్లగంతుల శ్రీను, ఎస్ వెంకటేశ్వర్లు, హుసేన్, బి వీరబాబు, నరసింహ ప్రసాదులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రశంసా పత్రాలు, నగదు, రివార్డులను ప్రకటించారు. మన మిర్యాలగూడ డీఎస్పీ గారు, సిఐ గారు అందరూ కూడా సీన్ విజిట్ చేసి మనం ఫైర్ యాక్సిడెంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీని తర్వాత తదుపరి వాళ్ళ మదర్, ఇప్పుడు ఈ పిల్లల వాళ్ళ మదర్ బాంబేలో పనిచేస్తూ ఉంటుంది. ఆమె వచ్చిన తర్వాత ఆమె స్టేట్మెంట్ మనం రికార్డ్ చేసే సమయంలో అతనికి గత 2023లో అంటే 2 years బ్యాక్ ఒక అబ్బాయితో ఆమెకి వివాహం జరిగింది. కానీ వాళ్ళు ఎప్పటి నుంచో గొడవల్లో ఉండి మాట్లాడుకోవట్లేదు. కానీ అతను ఇన్ని రోజులు జైల్లో ఉన్నాడని చెప్పగానే ఎందుకో అనుమానం వచ్చి మిర్యాలగూడ టౌన్ సిఐ గారు ప్లస్ డిఎస్పీ అండ్ డిసిఆర్పీ అందరూ కూడా కూర్చొని అతని బ్యాక్గ్రౌండ్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తుంటే ఇతని పేరు శ్రీకాళహస్తి శిరీష్ కుమార్. ఇతను సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లాకి చెందినవాడు. ఇతను మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్లలో ఇతని ప్రొఫైల్ పెట్టి పెళ్ళైన ఆడవాళ్ళందరినీ కూడా ఏదో రకంగా లోపరుచుకొని వాళ్ళతో పరిచయం పెంచుకొని వాళ్ళ దగ్గర నుంచి దొంగతనము లేకపోతే చీటింగ్ ఇట్లాంటివి చేయడం ఇతనికి అలవాటు ఉన్నది. ఇప్పుడు దాకా ఒక 3 అమ్మాయిలని చేయడం జరిగింది. ఈ అమ్మాయిని 2023లో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ అమ్మాయితో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయితో కూడా కొన్ని గొడవలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వేరే అమ్మాయిని కూడా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో ఆమెని లోపరుచుకొని ఆమె దగ్గర నుంచి కూడా కొంత డబ్బులు చీటింగ్ చేసి దొంగతనం చేసరికి హాజీపూర్ పోలీస్ స్టేషన్ మంచిర్యాల జిల్లాలో ఇతని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఇతను దాంట్లో జైలుకి వెళ్ళడం జరిగింది. ఇతను జైలుకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళ విక్టిమ్ అంటే వీళ్ళ మదర్
ఈ అమ్మాయి ఇంకా అతనికి బెయిల్ ఇంకా ఏం అప్లై చేయలేదు, ఇతనితో ఫోన్ మాట్లాడడం లేదు, ఇతనికి ఎటువంటి సహాయం చేయలేదు అని చెప్పేసి ఇతను జైల్లో కక్ష పెట్టుకున్నాడు. జైల్లో జూన్ 1 రోజు జైలు నుంచి రిలీజ్ అవ్వగానే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ డ్రైవర్ పని చేసుకొని ఏదో రకంగా ఈ కక్ష సాధించి వీళ్ళని చంపుదామని చెప్పేసి ఇతను జూన్ 4 రోజు పొద్దున వాళ్ళని పక్కింటి దగ్గర ఉన్న ఒక స్కూటీని దొంగతనం చేసుకొని అది మళ్ళీ ఆ స్కూటీలో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఒక క్యాన్, ఒక 10 లీటర్లు పెట్రోల్ బంక్లో కొనుక్కొని ఆ ఇంటిని 2-3 సార్లు చూసి అక్కడ ఎవరు పండుకుంటారో చూసిన తర్వాత రాత్రి 11ంటికి అందరు పండుకున్న తర్వాత ఆ డోర్ నుంచి కొంతవరకు ఓపెన్ చేసి ఆ బకెట్ నుంచి అతను పెట్రోల్ పోయడం జరిగింది. ఆ పెట్రోల్ పోసిన తర్వాత సడన్గా వాళ్ళెవరో లేస్తున్నారు, వాళ్ళ అమ్మమ్మ లేస్తుందని చెప్పి గమనించి ఆ తొందరలో అగ్గిపేట అంటించేసి అక్కడ నుంచి పారిపోయాడు. అగ్గిపేట అంటించే క్రమంలో కూడా అతని చేతికి, ముఖానికి ఇవన్నీ కూడా అతనికి కూడా పెట్రోల్ తగిలి అతనికి కూడా కాలిపోయింది. అక్కడ కాలిన తర్వాత ముగ్గురు ఇల్లు కూడా మొత్తం పెట్రోల్ వల్ల కాలిపోవడం జరిగింది. అదేవిధంగా సిలిండర్ కూడా బ్లాస్ట్ అవ్వడం వల్ల ఆ ముగ్గురు కూడా అప్పుడు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. బేసిక్గా అతి కిరాతకంగా ప్లాన్ వేసుకొని వాళ్ళని చంపి మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడైనా మిర్యాలగూడలో లేకపోతే నల్గొండలో మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కడైనా బయటపడతామని చెప్పేసి ఇతనికి ప్లాన్ వేసుకొని ఇతను ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి కొన్ని రోజులు ఉండి అక్కడ ఇతను ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇదంతా మనకి సందేహం రావడంతో ఇతని సాంకేతిక మనం ఆధారాలు ప్లస్ కెమెరాస్ ఇవన్నీ కూడా చూసుకొని ఇతని ట్రాక్ చేసుకొని పట్టుకుంటే ఇతని కూడా దీని అన్నింటినీ కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. దీని బేసిస్ మీద మనం ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్ కేసు ఇంకా ఫైర్ ఇవన్నీ కూడా మనం సెక్షన్స్ పెట్టేసి ఇతను ఇప్పుడు జైలుకి పంపడం జరుగుతుంది. అయితే అన్నింటిగా ముఖ్యంగా ఇతను ఆ అమ్మాయి ఇప్పుడు ఆ తల్లి ఇతనికి ఎటువంటి భార్య ఇతనికి జైలుకి వెళ్ళిన తర్వాత ఎటువంటి సపోర్ట్ చేయలేదు, ఎటువంటి బెయిల్ కూడా పెట్టలేదు, ఇతన్ని దూరం పెట్టేసింది అని చెప్పేసి ఆ కక్ష పెంచుకొని వాళ్ళ పిల్లలని, వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిని ముగ్గురిని కూడా పెట్రోల్ పోసి వాళ్ళందరినీ కూడా చంపడం జరిగింది. ఇదంతా కూడా మిర్యాలగూడ వంట ఉన్న సిఐ గారు, అతని టీము వాళ్ళందరూ కూడా మంచిగా జాగ్రత్తగా వర్కౌట్ చేయడం జరిగింది. డిఎస్పీ డిసిఆర్బి కూడా వాళ్ళ గైడెన్స్ చూసుకొని ఇదంతా కూడా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది.